హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి తిరుపతిలో డే 1 వ్లాగ్ అండి. మార్నింగ్ అండి, తిరుపతికి మార్నింగ్ అయితే వెళ్ళాం కదా 3:30కి. ఇంకా 7కి ఆ టైంలో అయితే పైన అండి, మా ఇంటికి మేము పైన రెంట్కి ఇచ్చాం కదా అని ఆ హౌస్ అండి ఇది. పైకి వెళ్తున్నాను. ఒక సైడ్ అయితే రెంట్కి ఇచ్చేసాము, ఒక సైడ్ అయితే మా మరిది వాళ్ళు ఉంటారు, మా లాస్ట్ మరిది వాళ్ళు ఉంటారండి. మా హస్బెండ్ వాళ్ళ చిన్న తమ్ముడు లాస్ట్ అతను. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చానండి. ఇక్కడ వచ్చేసి ఏదో మిల్కీ లాలీ అంటండి, పైనాపిల్ జ్యూస్. ఇది వచ్చేసి ఎంతో అండి, మా పిల్లలు అయితే తెచ్చారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు కొనిచ్చారనేసి. చిన్నప్పుడు మనకి చిన్న చిన్న కలర్స్లో వాటర్ వేసి ఇస్తారు కదండి, ఐస్ వాటర్, అది అలా ఆ విధంగానే ఉంది. కానీ దీంట్లో కొంచెం మిల్కీ ఏదో ఫ్లేవర్ యాడ్ చేసి ఉన్నారు. స్మెల్ వచ్చేసి మిల్క్ వాసన వస్తుంది, పైనాపిల్ లాగా వస్తుంది, కానీ పర్లేదు బాగానే ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు, వాళ్ళ పిన్ని కూతురు, తన ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళు వచ్చేసి గంగమ్మ గుడి ఉంటుంది కదండి, అక్కడైతే ఉంటారు. ఆ గుడి దగ్గరే వాళ్ళ హౌస్ అనేది. ఇంకా ఈవినింగ్ టైం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. కొంచెం బయటికి వెళ్ళే పని ఉంటే అక్కడికైతే వెళ్తున్నాను. మార్నింగ్ అంతా కొంచెం బిజీగా ఉండి వీడియో ఏం తీయలేదండి. ఇంకా ఇది 6:30 ఆ టైంకి అండి, చీకటి అయిపోయింది లైట్గా. ఇంకా గుడి దగ్గరే అండి వాళ్ళ ఇల్లు. వెళ్తున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుంచి బజార్కి అయితే వెళ్ళాలి, మార్కెట్లోకి. వాళ్ళైతే రెడీ ఉన్నారండి నా కోసం. నేనే లేట్ అయిపోయింది రావడము. వీళ్ళేనండి, ఇక్కడే వాళ్ళ హౌస్. ఇంకా ఈ విధంగా వాకింగ్ చేసినట్టు ఉంటుందని కొంచెం మార్కెట్లో పని ఉండనేసి ముగ్గురం అయితే వెళ్తున్నాం కలిసి. ఆటోలో వెళ్ళలేదండి, ఇలా అయితే నడుచుకుంటూ పోతే కొంచెం వాకింగ్ లాగా ఉంటుంది కదా అని ఈ విధంగా మార్కెట్లో అయితే వచ్చాము. ఇది గాంధీ రోడ్ అండి. ఇక్కడ అన్ని డ్రెస్సులు, గోల్డ్ షాప్స్, ఏవి కావాలన్నా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మెటీరియల్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఏదైనా ఫ్లవర్స్ కానీ, మొత్తం అన్ని పూజకు సంబంధించిన ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మేము ఏదైనా తెచ్చుకోవాలంటే అన్నీ ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటాము, మార్కెట్కి వచ్చేసి. చూడండి, ఇక్కడ చూడండి, ఇవి ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఉంటాయి కదండి, అవి కూడా ఉన్నాయి చూడండి ఇక్కడే. భలే బాగుంటాయండి, రకరకాలుగా బాగుంటాయి. మనం చూసే ఓపిక ఉండాలి అంతేను. కొంచెం వర్క్ ఉంటే వచ్చేసామండి, ముగ్గురికి వర్క్ ఉందిలేండి. ఆ విధంగా నడుచుకుంటూ వస్తున్నాను. మెయిన్ నాకే ఫస్ట్ అవసరం ఎక్కడికంటే గోల్డ్ షాప్కి అండి. గోల్డ్ షాప్కి ఎందుకు వస్తున్నామంటే నేనైతే గోల్డ్ ఏం కొనలేదులేండి. నా చిన్న నల్లపూసల దండ ఉందండి, డ్రెస్సుల పైకి వేసుకునే నల్లపూసల దండ కొంచెం డ్యామేజ్ అయితే అయిపోయింది, కొంచెం విరిగిందండి. పెట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది, పోతుందేమో అనేసి. అందుకనేసి ఇంకా అది రిపేర్ చేసుకుందాము వేసుకోవడానికి అనేసి ఇక్కడికి వచ్చాను. ఇతనికి తెలిసిన ఆయనండి, నాకేం కాదులేండి, మా వాళ్ళకి తెలిసి వీళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే మా ఆడపడుచు అంటే అదే మా వదిన అవుతుంది, తనకు కూడా ఏదో డ్యామేజ్ అయిపోయింటే తనకు కూడా వేసుకోవడానికని తను కూడా వచ్చింది. ఆ విధంగా అయితే వచ్చేసాం ముగ్గురమును. ఇలా వచ్చి ఇదే అండి షాపు, ఈయన దగ్గరికి అయితే వచ్చాము. ఇది తిరుపతిలో మార్కెట్లో అండి వీళ్ళ షాప్ ఉండేది. చాలా ఓపికగా చెప్తాడు, ఈయన నవ్వుకుంటూ. సీరియస్ అయితే అస్సలు కాదండి, ఏదైనా అడిగితే కూడా బాగా చెప్తాడు తను. ఇది వచ్చేసి అది వేసుకోవాలంటండి, ఆ కొండ వేసుకోవాలంటే 5,000 అంట. నేనేదో జస్ట్ సింపుల్గా 500,000లో అయిపోతుంది అనేసి నేను వచ్చాను. ఇంకా 500,000లో అయిపోతుందని వచ్చాను, కానీ అది ఆయన 5,000 చెప్పాడు. అందుకు అది వద్దులేండి, జస్ట్ అతికేసి ఇవ్వండి, నేను మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఎట్లా ఒకట ప్రజెంట్ యూజ్ అయ్యేలాగా అతికిచ్చి ఇవ్వండి అని చెప్పేసి అతికిచ్చాను. పాపం చాలా బాగా అతికిచ్చాడండి, చూడడానికి కూడా బాగుంది. నేను అతుక్కోదేమో, చాలా సన్నగా ఉందండి, అది అతుక్కోదేమో అనుకున్నాను, కానీ పాపం ఎలాగోలా లాస్ట్కి అతికిచ్చాడు. ప్రజెంట్ నా దగ్గర మనీ లేదు, నాకు యూజ్ అయ్యేదానికి మాత్రం చేసి ఇవ్వండి పోకుండా అనేసి అడిగాను. చేసి ఇచ్చారు తను. పాపం చాలా ఓపిక చేశారండి. ఒక 20 మినిట్స్. మీరు బంగారు షాపులు చూసారా, చిన్న చిన్న కూడా పోగొట్టుకోకుండా ఎట్లా అవన్నీ చిన్న బాక్సులు ఈ విధంగా వేసి పెడతారంట. అది ఎప్పుడైనా నెక్స్ట్ వాళ్ళు ఒకసారి ఏదైనా చేసుకున్నప్పుడు అలా వేస్తారంట అండి. ఆ విధంగా అయితే వచ్చేసాము, షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చామండి. ఇది అండి దండ, ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయింది, డ్రెస్సుల పైన వేసుకుంటాను నేను. ఇంకా అదైతే వేసుకొనేసి వస్తున్నాము. తనది కూడా కొంచెం చిన్న మూవ్ అనేది ఊడిపోయింటే తను కూడా అతికించుకొని కోసమని వచ్చేసింది. ఆ విధంగా ముగ్గురం అయితే మళ్ళీ నడుచుకుంటూ ఇంటికైతే వస్తున్నామండి. నడుచుకుంటూనే వస్తున్న దగ్గరే అండి, ఒక 10 మినిట్స్ అలా అయితే ఉంటుంది. ఇది వాళ్ళ ఇంటి దగ్గర అండి. వాళ్ళ ఇంటి దగ్గర గంగమ్మ గుడి ఉంది, మీకు తెలుసు కదా, గంగమ్మ గుడి తిరుపతిలో ఫేమస్. ఈ గంగమ్మ గుడి, మార్కెట్ గంగమ్మ గుడి అంటే అందరికీ తెలుసు అండి. ఇక్కడికైతే వచ్చాము. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయండి. ముందు రోజు ఈ విధంగా అయితే అన్ని డెకరేషన్ చేస్తున్నారు.
దర్శనం చేసుకున్నాం. ఖాళీగానే ఉండేది కదా అని మేము లాస్ట్ టైం దసరా జాతరకు కూడా లేమండి, మేము ఊరికైతే వెళ్ళిపోయాము. అందుకనేసి ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చేసానండి. ఈ విధంగా బయట అయితే బోర్డు పెట్టారు, టైమింగ్స్ అన్ని బోర్డు పెట్టారండి. ఈ విధంగా ఎప్పుడు అభిషేకం అవి ఉంటాయి కదండి. ఇలా ఎవరైనా తిరుపతిలో ఉండే వాళ్ళైతే రావచ్చు, ఎందుకంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయంట నవరాత్రులు. అన్ని డెకరేషన్ చూడండి ఈ విధంగా చేసి పెట్టారు. గుడి అంతా చేంజ్ చేశారులేండి, ముందులా లేదు ఇప్పుడు, అంత రీసెంట్గానే చేంజ్ చేశారు. లాస్ట్ దసరాకే చేంజ్ చేశారు. అది కొంచెం పగలు కొట్టేసి నీట్గా చేశారు. ముందు ఇక్కడ అంతా వెళ్ళే వాళ్ళమండి, ఇక్కడికైతే వెళ్ళనివ్వలేదు. జస్ట్ ఆడ నుంచి అట్లా వెళ్ళాలి సైడ్ నుంచి. ఇక్కడ వచ్చేసి అందరూ అప్పుడే దీపాలు అయితే పెట్టేసి వెళ్ళారండి. ఆ రోజు ముందు రోజు నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు అందరూ అమ్మవారికి దీపం అయితేను. రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. కానీ జస్ట్ అలా కర్పూరం ముట్టించి అందరం అయితే దండం పెట్టుకొని అయితే వస్తున్నాము. అది అనుకోకుండా వచ్చాములేండి, మేము రావాలని ఏం రాలేదు. ఎందుకు అలా వచ్చి సరే వెళ్దాం పదా ఖాళీగా ఉంది కదా అనేసి దర్శనానికి అయితే వచ్చాను. వాళ్ళ ఇంటి పక్కనే అండి, వాళ్ళ హౌస్ కూడా ఉండేది గుడి దగ్గరే అండి, అందుకు దగ్గరే కదా వెళ్ళేసి వద్దాం పదా అనేసి వచ్చాము. ఇంకా అందరం అయితే ఇక్కడైతే మొక్కుకుంటున్నామండి, దండం పెట్టుకునేసి వెళ్తున్నాము. ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము లోపలికి. టెంకాయ అవేం తీసుకోలేదులేండి, జస్ట్ కర్పూరం తీసుకొని ఆ విధంగా అయితే వెళ్తున్నాము. ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాలి. టోకన్స్ ఏం ఇప్పుడు ఉండవండి ప్రజెంట్, ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి ఫ్రీగా వెళ్ళొచ్చు. బయట అయితే ఈ విధంగా ఉందండి గంగమ్మ గుడి. ముందు ఉన్నట్లు లేదండి, అంతా చేంజ్ చేస్తారు, ఇంకా కడుతున్నారు. ఇంకా కలర్స్ కూడా వేయలేదు, జస్ట్ అలా ఉంది అనేసి. ఒకసారి అయితే ఇది కట్టినప్పటి నుంచి నేను రాలేదు, అదే చెప్పాను కదా, జాతరకు కూడా లాస్ట్ జాతరకు కూడా నేను లేనండి, రీసెంట్గానే అయిపోయింది. ఇంకా అందుకు సరే చూద్దాం పదా అనేసి వెళ్తున్నాము. ఇక్కడ ఒక చిన్న క్యూ లాగా పెట్టారు, ఇంకా లోపల వీడియో తీయకూడదు కదండి, జస్ట్ అలా బయట అయితే వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే అమ్మవారిని అయితే దర్శించుకొని అయితే వస్తున్నాను. అప్పటికి ఇప్పటికైతే గుడి చాలా చేంజ్ అయింది, అసలు అర్థం కాలేదు. ఏదో చిన్న గుడి అయినా చాలా ఫేమస్ గుడి అండి ఇది. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది. వీడియో అయితే లోపల తీయకూడదని చెప్పారండి, బోర్డు పెట్టారు కదా, అందుకు నేను వీడియో తీయలేదు. ఇప్పుడే దర్శనం అయిపోయింది, బయటకు అయితే వచ్చామండి. బయటకు వచ్చేసి ఈ విధంగా అయితే కాసేపు అలా ఉండి బొట్లు పెట్టుకుంటూ కాసేపు కూర్చొని ఉన్నాము. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి చెప్పాను కదా, మా ఆయన వాళ్ళ సిస్టర్స్ అండి. వీళ్ళిద్దరు తోడికోడళ్ళు, అంటే వీళ్ళ హస్బెండ్ బ్రదర్స్ అండి, ఓన్ బ్రదర్స్. ఆమె వచ్చేసి బ్లూ కలర్ శారీ ఉంది కదండి, సిమెంట్ కలర్ది, తను వచ్చేసి మా మామ కూతురు అండి. సొంత మాకు ఈ సంబంధం ఫిక్స్ చేసింది నా మ్యారేజ్కి, మా ఆయనని ఇలా ఫిక్స్ చేసింది వాళ్ళండి, వాళ్ళ డాడీని ఫిక్స్ చేశాడు. తను వచ్చేసి నాకు మామ అవుతాడండి, మా అమ్మకి బ్రదర్ అవుతాడు. తను చిన్నమ్మ కొడుకు అంటారు కదా, అందుకు అలా ఆయన. ఇంక బయటికి అయితే అయిపోయింది, దర్శనం అయితే చేసుకుంటున్నాము. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. ఒకసారి ఇక్కడ బోర్డు అయితే చూసాము, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారని ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, రేపటి నుంచి స్టార్ట్ అవుతాయంట ఉత్సవాలు అనేవి. ఇంకా బయటకు వచ్చేసి జస్ట్ అలా వీడియో తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అయితే వెళ్తాను. ఇంకా జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు ఉండి వాటర్ తాగేసి వెళ్దామనేసి వెళ్తున్నాను. వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. ఇదే వాళ్ళ ఇంటి దారి చూడ, మెయిన్ మార్కెట్లోనే అండి వాళ్ళ హౌస్. చూడ ఎంత గలీజ్గా ఉంటుందో, మార్కెట్లోనే కాబట్టి కొంచెం అలా ఉంటుంది. దోమలు అవి అయితే బాగా వస్తాయి. వీళ్ళు డోర్ వేసుకొని ఉంటారులేండి, వీళ్ళైతే బయటికి రారు, సందులో కాబట్టి కొంచెం కనిపించదు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ కుక్క అండి, చూడు దాన్ని బాగా చూసుకుంటారు. మా మామ కూతురు ఉంది కదా, తనకైతే చాలా ఇష్టం అండి అదంటే. దాన్ని చాలా బాగా చూసుకుంటుంది, పిల్లల్ని కూడా కంటే దాన్నే బాగా చూసుకుంటుంది. రోజు దానికి చికెన్ అన్నీ భలే పెడతారు. వాళ్ళు తెచ్చుకోవడం కంటే దానికోసం అంటే స్పెషల్గా వెళ్ళి మరీ తెస్తారు, డైలీనూ పెడతారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ తాగేసి ఇంకా నేనైతే నడుచుకుంటూ ఇంటికి అయితే వెళ్తున్నానండి. దగ్గరే లేండి, ఆ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపలే వెళ్ళొచ్చు. పోయేటప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళాను, ఎవరు లేరండి ప్రజెంట్ వదిలేవాళ్ళు, అందుకు నేనే నడుచుకుంటూ అయితే వస్తున్నాను. ఇంటికైతే వస్తున్నాను. ఇంకా వర్క్ అయితే ఏం లేదు, ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవాలండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, అక్కడ అంతా తిరిగేసి వచ్చేసరికి 9 అయితే అయిపోయింది. మా పిల్లలు ఏం ఏడ్చలేండి, ఇక్కడికి వస్తే ఇంకా అన్నీ మా అత్తనే చూసుకుంటుంది. మా హస్బెండ్ తన ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళే చూసుకుంటారు.